చూస్తున్నాం. ఒకవైపు విమానాల రద్దుతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్, మరోవైపు స్టాక్ మార్కెట్లోనూ కంపెనీ షేర్ కు తిప్పలు తప్పడం లేదు. ఇండిగో షేర్ డౌన్ ఫాల్ ఇవాళ కూడా కంటిన్యూ అయింది. ఇవాళ ఇంట్రాడేలో షేర్ వాల్యూ దాదాపు 7% కరెక్షన్ కు గురైంది. సర్వీసుల రద్దుతో వరుసగా 11వ రోజు నష్టపోయిన షేర్ నవంబర్ 24న గరిష్ట స్థాయి నుంచి 15% నష్టపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇండిగో సర్వీసుల్లో అంతరాయాలు కలిగే అవకాశం ఉందని, టెర్మినల్ కు వెళ్లే ముందు పరిస్థితిని తనిఖీ చేయాలని డీజీసీఏ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇండిగో నుంచి తమ పెట్టుబడులను పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఉపసంహరించుకున్నారు. దీంతో ట్రేడింగ్ తొలి గంటలోనే ఇండిగో షేర్ దాదాపు 7% నష్టపోయింది. ఇండిగో ప్రణాళిక లోపాలను గుర్తించిన డీజీసీఏ దీనిపై వివరణ ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. దీంతో ఇవాళ డీజీసీఏకు ఇండిగో సీఈఓ వివరణ ఇవ్వనున్నారు. ఇక గత 6 రోజుల్లో ఇండిగో 2000కు పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. లగేజ్ మిస్ కావడం, వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులో నరక యాతన పట్టడంతో ఇండిగో పైన కేంద్రం కూడా సీరియస్ అయింది. గతంలో షెడ్యూల్ చేసిన 2300 సర్వీసుల్లో నిన్న 1650 సర్వీసులను ఇండిగో నడిపింది. నిన్న దాదాపు 650 సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులకు ఇండిగో 610 కోట్లను రీఫండ్ చేసింది. అలాగే డిసెంబర్ 5 నుంచి 15వ తేదీ మధ్య ప్రయాణ మార్పు, రద్దు రుసుములను కూడా ఇండిగో మాఫీ చేసింది.